నమస్తే, వెల్కమ్ టు న్యూస్. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు గాను కూటమి ప్రభుత్వం కంపెనీలకు భూములు ఇస్తున్న విషయం మనకి తెలిసిందే. అయితే ఇదే అంశాన్ని తెర మీదకు తీసుకొస్తూ వైసీపీ తన అనుయాయులకు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రైవేటు సంస్థలకు భూములు కట్టబెడుతుంది అని చెప్పి గత 2-3 రోజులుగా ప్రచారం చేస్తుంది. అయితే ఇదే అంశాన్ని కూడా వైసీపీ కోర్టులో సవాల్ చేసినట్టు తెలుస్తోంది. కోర్టు మరి కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది అని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంటే మరి వైసీపీ మాత్రం దీంట్లో కొన్ని జీవోలను నిలుపుదల చేయాలి, అలాగే కొన్ని జీవోలపై పరిశీలన చేయాలి, ఈ ఏవైతే కోర్టుకు సమర్పించిన వాటిలో వివరాలు సరిగ్గా లేవు అని చెప్పి కూడా ఉద్దేశించినట్టు వైసీపీ ప్రచారం చేస్తుంది. అసలు ఎవరి ప్రచారంలో నిజమెంత, అలాగే హైకోర్టు ఇంతకీ ఏం తీర్పు ఇచ్చింది అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం అండి. సార్, మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూటమి ప్రభుత్వం వరుసగా పెట్టుబడులు వస్తూనే ఉన్నాయి, రోజుకు ఒక కంపెనీని అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. సో అందులో భాగంగానే టీసీఎస్ కావచ్చు, అలాగే లూలు కావచ్చు, ఇవి కూడా గత 2-3 రోజులుగా మనం చూసాం 99 ఏళ్లకి లీజ్కి ఇచ్చారని చెప్పి. దాంతో వైసీపీ బాగా ప్రచారం చేస్తుంది. ప్రైవేట్ సంస్థలు అలాగే పెట్టుబడిదారుల పేరుతో వాళ్ళకి దోచి పెడుతుంది అని చెప్పి మీరు కూడా వినే ఉంటారు. కానీ ఇదే అంశాన్ని హైకోర్టులో కూడా సవాల్ చేస్తే మరి తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చింది? వైసీపీ ఏమో జీవోలను కొన్నిటిని నిలుపుదల చేయండి, కొన్నిటిని పరిశీలించాలి అని చెప్పి అంటున్నారు. దీంట్లో వాస్తవం ఎంతంటారు? ముందుగా తీర్పు రాలేదు, అక్కడ తీర్పు ఇవ్వలేదు న్యాయస్థానం. ఇద్దరు వాదనలు విన్న తర్వాత ఏం ప్రశ్నించిందంటే, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే పక్కన ఉన్న హైదరాబాదు, బెంగళూరు లేకపోతే చెన్నైని వీటిని దృష్టిలో పెట్టుకుంటే ఇలాంటి వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చినప్పుడు కదా, ఉద్యోగ కల్పన జరిగినప్పుడు కదా అభివృద్ధి చెందేది. పక్క రాష్ట్రాలను చూసుకొని ఇప్పుడిప్పుడే ఈ రాష్ట్రం ఇప్పుడిప్పుడే గాడిని పడతా ఉంది. కాబట్టి ఈ పరిస్థితిలో ప్రోత్సాహాలు లేకుండా ఎవరు వస్తారు? పరిశ్రమలు వస్తేనే కదా ప్రోత్సాహాలు వచ్చేది, అభివృద్ధి చెందేది. దాన్ని మీరు ఇక్కడ ఎంతకి ఇచ్చారు ఏంటనేది చూసుకుంటారా? దానివల్ల ఎంత లాభం జరుగుతుంది, రాష్ట్రానికి లాభం జరుగుతుందా లేదా అని చూసుకుంటారా? ఉద్యోగ కల్పన జరుగుతుందా లేదా అని చూసుకుంటారా అని మాత్రమే ప్రశ్నించింది. ఇక్కడ గమనించుకోవాలి. ఇక రెండోది, ఇది ఏదైతే టీసీఎస్కి ఇచ్చిన భూముల గురించి ఈ వివాదాలు, ముందు టీసీఎస్ గురించి ఎత్తుకున్నారు. ఇది విశాఖపట్నంలో టీసీఎస్కి ఇచ్చిన దాంట్లో ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, గతంలో గచ్చిబౌలిలో ఇన్ఫోసిస్కి క్యాంపస్కి సంబంధించి 50 ఎకరాలు కేటాయించారు. 50 ఎకరాలు కేటాయించారు. ఎంత తక్కువ ధర కేటాయించారో కూడా తెలుసు. 50 కేటాయిస్తే వాళ్ళు అప్పుడు అనుకుంది 25,000 మందికి ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పని. ఈరోజు అక్కడ 35,000 మంది పైన అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. అంటే ఎన్ని కుటుంబాలు ఈరోజు నిలబడుతున్నాయి అక్కడ? ఎంతమందికి ఉపాధి కల్పన జరుగుతూ ఉంది? ఆ భూముల విలువ ఎంత ఈరోజు లెక్కేసుకున్నా కూడా. కానీ ఇప్పటి వరకు జీతపత్యాలు ఆ కంపెనీ చెల్లించినటువంటి ఎంత, రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎంత? 10,000 కోట్ల రూపాయలతోటి ఆ రోజు కియా పరిశ్రమ పెడతాను అంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు. అమెరికా కూడా ఉలిక్కిపడింది. కియా పరిశ్రమ ఏంటి, ఇక్కడికి వచ్చి పెట్టడం ఏంటి అని చెప్పని అమెరికా దాకా దీని గురించి చర్చించుకున్నారు. ఈరోజు 13,000 కోట్ల రూపాయల ఆదాయం ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది అంటే కియా పరిశ్రమ ద్వారా. ఆ రోజు ఆ పరిశ్రమకి భూములు ఇచ్చినందువల్లే కదా, ఆ పరిశ్రమకు చేయూతలు ఇచ్చినందువల్లే కదా ఈరోజు జాకీ పరిశ్రమ వచ్చింది. తరిమేశారు, జాకీ పరిశ్రమ తరిమేశారు రాప్తాడు నియోజకవర్గం నుంచి. వాళ్ళు వాటాలు అడిగారు, వాళ్ళు ఇవ్వన్నారు. అది అంతర్జాతీయ సంస్థ, వాళ్ళని తరిమేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. అమర్ రాజా 1985లో ప్రారంభించారు, గల్లా జయదేవ్ గారి తండ్రి రామచంద్రనాయుడు గారు. మరి ఆయన 85లో వచ్చి ఇక్కడ దాన్ని స్థాపించారు. మధ్యలో ఇబ్బంది పడ్డా కూడా ఆయన నిలదొక్కొని ఈరోజు కొన్ని వేల మందికి అక్కడ ఉద్యోగ కల్పన చేసేసి లాభాలు పడబట్టి ముందుకెళ్తుంటే, విస్తరణకి 10,000 కోట్ల రూపాయలు విస్తరణ చేయాలనుకుంటే దాన్ని తరిమేస్తే తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్రంలో పెట్టారు. ఇదే కియా పరిశ్రమకు సంబంధించి విస్తరణ కార్యక్రమాలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. ఎందుకు వెళ్ళిపోయినాయి? మీరు తరిమేసినందువల్ల. ఈరోజు లూలు మాల్కి ఇచ్చారన్నా, లేకపోతే టీసీఎస్కి ఇచ్చారన్నా, లేకపోతే గూగుల్కి ఇస్తామన్నా కూడా వాళ్ళు అసలు గూగుల్ సంస్థ ఈరోజు 50,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి పెట్టబోతుంది. ఇక్కడ 50,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి. నిజంగా గూగుల్ ఇప్పుడు మనకు ఏదైనా కావాలంటే గూగుల్ని ఎత్తుకుంటాం. అలాంటి సంస్థ ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చేసి 1 గిగావాట్కు సంబంధించి అన్నీ ఇక్కడ పెడతాను అంటే రాష్ట్రానికి ఎంత ఉపయోగం జరిగింది ఒకసారి ఆలోచించండి.
50,000 కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టుబడి పెడితే ఎంతమందికి ఉద్యోగ కల్పన జరిగిద్ది? అంటే పెట్టుబడిదారులకు ప్రోత్సహించడం తప్పు కాదు, కానీ ఆ ప్రోత్సహించడంలో కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలను అతిక్రమించడం తప్పు. ఆ అతిక్రమణ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఏదైనా ఒక కంపెనీకి భూమిని కేటాయించాలి అంటే ఒక 33 ఏళ్ళు కేటాయించవచ్చు, లేదు అంటే 66 ఏళ్ళు కేటాయించవచ్చు. అక్కడ నుంచి వాళ్ళ ద్వారా మనకి లబ్ధి జరుగుతుంది, ఉద్యోగ కల్పన మెరుగ్గా ఉంది అనుకున్నప్పుడు దాన్ని 99 ఏళ్ళకి లీజుకి ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ఎక్కడా కూడా లీజుకి ఇస్తున్నట్లేదు, టీసీఎస్కి కట్టబెడుతున్నట్టే ఉంది. సో ఈ అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది అని చెప్పి కోర్టు కూడా అభిప్రాయపడింది అంటున్నారు. కోర్టు అభిప్రాయపడలేదు. వాళ్ళ అభియోగాన్ని ఏంటని మీరు ప్రశ్నిస్తే, లేదు మేము అమ్మట్లేదు, వాళ్ళకి లీజుకి ఇస్తున్నాము, అమ్మట్లేదు, వీళ్ళు చెప్పింది వాస్తవాలు కాదు, మేము సబ్మిట్ చేస్తామని చెప్పని న్యాయవాది చెప్పింది కదా ఆమె. దాంట్లో దాన్ని పరిశీలించిన తర్వాతే వాయిదా వేయటం కూడా జరిగింది. ఒకవేళ ఇందుట్లో వాళ్ళ అభ్యంతరాలు వ్యక్తం చేసి అసలు రాకూడదని కదా వాళ్ళ ఆలోచన, పరిశ్రమలు రాకూడదని కదా వాళ్ళ ఆలోచన. గతంలో ఏదన్నా వాళ్ళు ఇచ్చి తీసుకొని వచ్చేసి పరిశ్రమలు అభివృద్ధి చేసి ఉద్యోగ కల్పన చేసి ఇక్కడ ఆదాయ మార్గాలు చూపించేసి అప్పులు తీసుకురాకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తే ఈ ప్రభుత్వం అప్పులు చేసుకుంటూ రాష్ట్రాన్ని ముంచేస్తుంటే కదా వాళ్ళు మాట్లాడాల్సింది. అప్పులే చేశారు, ఆదాయం ఏమీ చూపించలేదు. ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు, ఎంతమందికి ఉద్యోగాలు జరిగినాయి, ఏమైనా కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. ఈరోజు ఇన్ని పరిశ్రమలు వస్తున్నందువల్ల 5 లక్షల మందికి ఉద్యోగ కల్పన జరిగే అవకాశం కనపడతా ఉంది. త్యాగం చేయండి ఎవరు వస్తారు, ఏ ప్రేమతో వస్తారు, ఏం సౌకర్యాలు ఉన్నాయి అని వస్తారు, ఇక్కడ దేనికోసం వస్తారు వాళ్ళు? ఎంతో కొంత లాభం ఉంటేనే కదా ఏదైనా వచ్చి పరిశ్రమలు పెట్టుకునేది. ఆ లాభంతో పాటు రాష్ట్రానికి ఏం జరుగుతుందనేది కదా ఆలోచించేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం. ఆ విధంగా ముందుకెళ్తుంది. ఇప్పుడు మనకు హైదరాబాద్ నగరం ఉంది, అప్పటికే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిన నగరం, అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మరి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు ఈరోజు ఆ ఫలాలు అనుభవిస్తున్నారా లేదా, ముందుకెళ్తున్నాయా లేదా? ఆ రోజు వచ్చే విలువ గురించి లెక్కేసుకుంటారా, లేకపోతే వచ్చే ఆదాయం గురించి లెక్కేసుకుంటారా? ఒక్కసారి విలువ గురించి లెక్కేసుకుంటారా, ప్రతి నెల వచ్చే ఆదాయం గురించి లెక్కేస్తారా? ఈ ఇంతమంది ఉద్యోగస్తులు కనుక 5 లక్షల మందికి ఈ పరిశ్రమలన్నీ ఇప్పుడు వరకు అనుకున్నాడు కనుక ముందుకెళ్ళి 5 లక్షల మందికి ఉద్యోగ కల్పన జరిగితే ప్రత్యక్షంగా పరోక్షంగా 20 లక్షల మంది ఉపాధి పొందినట్టే కదా. ప్రత్యక్షంగా 5 లక్షల మంది అంటే వాళ్ళ మీద ఆధారపడి మరి హోటళ్ళు కావచ్చు, లేకపోతే మామూలుగా భోజనశాలలు కావచ్చు, వాళ్ళ మీద బ్రతికేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఆటో వాళ్ళు కావచ్చు, లేకపోతే కార్లు వాళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళందరికీ ఉపాధి దొరికినట్టే కదా. మరి ఇవన్నీ ఏ విధంగా లెక్కేసుకుంటాం మనం? ఎట్లా లెక్కేసుకుంటాం చెప్పండి? ఇత్తనం వేయంగల్లోనే మనకు రాదు కదా పంట చేతికి. ఇత్తేయాలా, ప్రకృతి సహకరించాలా, మొలకెత్తాలా, కలుపు తీసేయాలా, దానికి మందులు వేయాలా, కోత కొయ్యాలా, నూర్పిడి చేయాలా, అప్పుడు కదా మనకు చేతికి వచ్చేది ధాన్యం. అవన్నీ ముందే ఎంత వస్తాయి ఏం వస్తాయి అని చెప్పి ఎట్లా లెక్కేసుకుంటాం? ఇక్కడ కూడా అంతే కదా. ఆ పరిశ్రమలు వాటి యొక్క పరిశ్రమల యొక్క గత చరిత్ర ఏంటి, వాటికి ఉన్న విలువ ఏంటి, అది కూడా గమనించుకోవాలి కదా. ఈ టీసీఎస్ వచ్చిందంటే మామూలు విషయమా ఈరోజు? అంటే టీసీఎస్కి 99 పైసలకే భూ కేటాయింపులపై వివరణ ఇవ్వండి అని చెప్పి హైకోర్టు అనడం నిజం కాదంటారా? నిజమే, అందుట్లో కాదనేది ఉంది. వాళ్ళు ఇట్లాగ అంటున్నారు, మీరు అమ్మారంటున్నారు, లీజుకి ఇచ్చారా అమ్మారా వివరణ అడిగింది, కాదని అంటలేదు కదా. లేదు మేము లీజుకి ఇచ్చామని చెప్పని ప్రభుత్వం తరపున న్యాయవాది చెప్పారు. అందుట్లో తప్పేదన్నా ఉందనుకోండి ప్రభుత్వాన్ని ముట్టికాయలేసిద్ది కదా, సరిచేస్తారు కదా, న్యాయస్థానాలు ఉన్నాయి అందుకే కదా. అండ్ ఇంకోటి, ఏదైనా కంపెనీ రాబోతుంది అన్నప్పుడు వాళ్ళకి ఈవెన్ ప్రపంచ బ్యాంకులకు కావచ్చు, యూట్యూబ్ అకాడమీకి కావచ్చు, మొన్న చూస్తే మైనింగ్ కార్పొరేషన్లో వాళ్ళు బాండ్స్ కొనొద్దు అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం కావచ్చు, ఇట్లా వైసీపీ రకరకాలుగా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుంది. మరి ఇప్పుడు భూముల విషయంలో కూడా అవి ఆల్రెడీ గ్రౌండ్ అవుతున్న టైంలో మళ్ళీ హైకోర్టుకు వెళ్ళింది. సో ఇలా చేస్తూ ఉంటే నెక్స్ట్ రాబోయే పెట్టుబడులకు కూడా ఆలోచిస్తారు కదా పెట్టుబడిదారులు. ఈ విధంగా వాళ్ళ గురించి అర్థమైపోయింది కాబట్టి మన జరిగినటువంటి దానికి సంబంధించి ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యి 9,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. అంటే గమనించుకోండి ఇక్కడ. అంటే ఇప్పుడు వాళ్ళ గురించి మర్చిపోయారు. వాళ్ళకి 11 స్థానాలు వచ్చిన తర్వాత అంతకుముందు ఏంటంటే మళ్ళీ అధికారంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళు వచ్చి విధ్వంసం సృష్టించారు కాబట్టి భయపడ్డమాట వాస్తవమే. మరి ఎందుకు వస్తున్నారు ఇవన్నీ? భయపడ్డవాళ్ళు ఎందుకు వస్తున్నారు? వాళ్ళకు నమ్మకం ఏర్పడిన తర్వాతే కదా. కాబట్టి వీళ్ళు ఎన్ని కుప్పిగంతులు వేసినా, ఎన్ని అడ్డం చేయాలనుకున్నా, ఏ విధమైన ప్రచారం చేసినా, ప్రపంచ బ్యాంకు చెప్పినా, ప్రధానమంత్రికి చెప్పినా, రాష్ట్రపతికి చెప్పినా, ఆర్బీఐ గవర్నర్కి చెప్పినా, ఆర్థిక మంత్రికి చెప్పినా ఉపయోగం ఏమీ లేదు. చూశారు కదా మొన్న ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. నీ వల్ల కాలా, నువ్వు పోయినసారి పెడితే నీ వల్ల కాలా, ఒక్కళ్ళు రాలా. మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు? నమ్మకం. ఆ నమ్మకం ఎవరు? బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? చంద్రబాబు నాయుడు కనపడతా ఉన్నాడు అక్కడ.
కాబట్టి మీ కుంభకోణాలన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి మీరు కారాగారం వెళ్తారన్న నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి వీళ్ళు మళ్ళీ అధికారంలో రారు కాబట్టి రారని నమ్మకం వాళ్ళు ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. కాకపోతే గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలు ఏదన్నా ఉంటే ఒప్పందాల్లో దాన్ని ముందుగా వాళ్ళు అడిగి మాకు భరోసా అయిందని అడుగుతున్నారు. వాళ్ళకి ఎలాంటి భరోసా కావాలో ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇవన్నీ కూడా స్పష్టంగా న్యాయమూర్తికి చెబుతారు వాళ్ళు. న్యాయమూర్తి అవగాహన చేసుకున్న తర్వాత ఒకవేళ దీంట్లో ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే లోపాలు ఏదన్నా ఉంటే సరి చేసుకొని ముందుకెళ్తారు. రాష్ట్రానికి అన్యాయం చేసే విధంగా మాత్రం ముందుకెళ్తారని అయితే నేను భావించట్లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. Please subscribe to Leo News for more videos.